యాచకులు లేని రాష్ట్రంగా మిజోరాం రాష్ట్రాన్ని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భిక్షాటనను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మిజోరాం యాచక నిషేధ బిల్లు 2025కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధించడం కాకుండా యాచకులను పునరావాసం కల్పించడమే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న సైరంగ్ సింహు రైల్వే లైన్ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి యాచకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం రిలీఫ్ బోర్డును, రిసీవింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది మిజోరాం ప్రభుత్వం. భిక్షాటన చేస్తూ పట్టుబడిన వారిని ఆ కేంద్రంలో తాత్కాలికంగా ఉంచుతుంది. 24 గంటల్లోగా వారి స్వస్థలాలకు పంపిస్తారు. లేకుంటే కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని అక్కడికైనా పంపిస్తారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వ్యవస్థ ఉన్నదని, చర్చ్లు, స్వచ్ఛంద సంస్థల చొరవ వల్ల యాచకుల సంఖ్య తక్కువగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లార్లిన్ పుయ్ వెల్లడించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో 30 మందికి పైగా యాచకులు ఉండగా వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని ఓ సర్వేలో తేలింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా క్రైస్తవ విశ్వాసాలకు విరుద్ధమని ప్రతిపక్ష ఎంఎన్ఎఫ్ నేత లాల్ చందమార్ లార్దే అన్నారు. యాచకులకు సహాయం చేసే విషయంలో చర్చ్, సమాజం పాత్రను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి లాల్దుహోమా స్పందిస్తూ యాచకులను శిక్షించడం తమ ఉద్దేశం కాదని, చర్చ్లు, ఎన్డీఓల సహకారంతో వారికి పునరావాసం కల్పించి రాష్ట్రాన్ని యాచకరహితంగా మార్చడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ చట్టం ద్వారా యాచకులకు సామాజిక, ఆర్థిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం లాల్దుహోమా తెలిపారు. ఈ చట్టం ద్వారా మిజోరాం ఒక సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ చట్టం విజయవంతంగా అమలైతే మిజోరాం భారతదేశంలో యాచకరహిత రాష్ట్రంగా ఒక మైలురాయిని సాధించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం అమలులో యాచకుల పునరావాసం మరియు వారి జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను అధిగమించడం కీలకం. ఈ చట్టం రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సంక్షేమానికి ఒక కొత్త దిశను సూచిస్తూ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.